తాఫీగా కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ తిరిగేస్తున్నాడు రమణయ్య. బావుంది మీ పని. రేపు మన అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారని మీ చెల్లెలు వసంత చెప్పింది కదండి. మీరింకా ఇలాగే కూర్చొని పేపర్ చదివితే ఎలా? కావలసిన పూలు పండ్లు తీసుకొని రండి. నేను స్వీట్స్ చేసి పెట్టాను. ఇంకా కొన్ని స్వీట్స్ తీసుకురండి అంది భార్య అంతర్వేది. అబ్బబ్బా, తెలుసులేవోయ్, నీకే గుర్తున్నట్టు నేనన్నీ మర్చిపోయినట్టు అని అన్నాడు రమణయ్య. అలా కాదండి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంది అంతర్వేది. సరే, వసంత సుబ్రహ్మణ్యం ఈ రోజు ట్రైన్కి వస్తున్నారు. వాళ్ళని తీసుకొస్తూ మిగిలిన పనులు పూర్తి చేసుకొని వస్తాను. సరే సరే, మీ ఇష్టం. నేను మిగిలిన పనులు పూర్తి చేస్తాను అంది అంతర్వేది. అమ్మాయి ఎక్కడా అని అడిగాడు రమణయ్య. పొద్దున తులసి వచ్చి తీసుకెళ్ళింది. వాళ్ళింటికి వెళ్ళింది. మధ్యాహ్నానికి వస్తుంది అంది అంతర్వేది. మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రమణయ్య. ఇంటి పనులతో రేపు జరగబోయే పెళ్లి చూపులకు కావలసినవన్నీ సర్దిపెట్టి కూతురి కోసం ఎదురు చూస్తోంది అంతర్వేది. రమణయ్య ముందుగా ఇంటికి వచ్చాడు. వసంత సుబ్రహ్మణ్యములు కూడా నవ్వుతూ వచ్చి అంతర్వేదిని కుశల ప్రశ్నలు వేశారు. బాగున్నావు వదినా, కానీ కూతురి పెళ్లి చూపులకే నీ మొహంలో కల తగ్గింది. పెళ్ళైపోయేసరికి నిన్నెలా చూడాలో అంది వసంత. ఏమీ లేదులే వసు, కాస్త పనులు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు పంట చేతికి కూడా వస్తుంది. అన్నీ తడిసి మోపెడవుతున్నాయి అంది అంతర్వేది. నేనొచ్చాను కదా వదినా, నీకు సాయంగా ఉంటాలే. అమ్మాయి పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటానులే అంది వసంత. నా నెత్తిన పాలు పోసా వసు అని కూతురి రావడం చూసి గుమ్మంలోనే ఆపి దిష్టి తీసింది. ఏంటమ్మా, ఎప్పుడు ఇలాగే చేస్తావు? నీకు బోర్ కొట్టదా అని అడిగింది కూతురు. ఆడపిల్లకు ఎన్ని చేసినా తక్కువేనే కోడలి పిల్ల అంది వసంత. కోడలి పిల్ల కాదు వసు, కొత్త పెళ్లి కూతురు అన్నాడు సుబ్రహ్మణ్యం నవ్వుతూ. వసంతం చూసి ఏంటత్తా అప్పుడే మొదలు పెట్టేశావా అంది నవ్వుతూ. అవునే నా కోడలా, నీ పెళ్లి చేసి కానీ నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను అంది వసంత. పో అత్తా అని సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది కాబోయే కొత్త పెళ్లి కూతురు. అందరూ నవ్వుతూ ఉన్నా కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అని బాధ కూడా వాళ్ళ కళ్ళల్లో కదలాడుతూ ఉంది. రాత్రి భోజనాలయ్యాక వసంత గోరెంటాకు పెట్టింది. అందరి సరదా కబుర్లతో రాత్రి గడిచిపోయింది. ఉదయం త్వరగా నిద్ర లేచి అన్నీ సిద్ధం చేస్తోంది అంతర్వేది. వసంత కూడా వచ్చి, ఏంటి వదినా, నన్ను నిద్ర లేపొచ్చు కదా, నేను సాయం చేసేదాన్ని. అయినా పర్వాలేదు, నువ్వు కాస్త కూర్చో, మిగిలిన పనులు నేను చేస్తాను అని వసంత మిగిలిన పనులు చేతికి అంటించుకుంది. ఉదయం 10:30 దాటింది. రమణయ్య అటో ఇటు తిరుగుతున్నాడు. స్థిమితంగా ఉండు బావా, కంగారు పడకు, వస్తారులే అన్నాడు సుబ్రహ్మణ్యం. అంతలోనే ఒక కారు వచ్చి గుమ్మం ముందు ఆగింది. ఆ అమ్మాయిని చూడ్డానికి వచ్చారు. బావా రా అని పిలుస్తూ రమణయ్య వెళ్తుంటే, ఆగు బావా అని సుబ్రహ్మణ్యం రమణయ్య చేయి పట్టుకొని నిదానంగా వాళ్లకు ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చాడు. అందరికీ ఆతిథ్యం ఇచ్చి కూర్చోబెట్టారు. రమణయ్య ఆశగా పెళ్లి కొడుకు వైపు చూశాడు. చూడ్డానికి బాగా హుందాగా ఉన్నాడు. ఫోటోల కంటే బాగా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు. ఇంకా కూతుర్ని ముస్తాబు చేస్తున్నారు. అంతర్వేది వాళ్ళొచ్చేశారు అన్నాడు రమణయ్య. అయిపోయిందండి అంది అంతర్వేది. నువ్వు అన్నయ్య వెళ్ళి కూర్చోండి వదినా, నేను తీసుకొస్తాను నా కోడల్ని అంది వసంత. సరే అని ఇద్దరు వెళ్ళి పెళ్లి వాళ్ళ ముందు కూర్చున్నారు. రమణయ్య భార్యను చూపించి, నా భార్య అంతర్వేది అండి అని పరిచయం చేయగా అంతర్వేది నవ్వుతూ నమస్కారం చేసింది. అప్పుడే చిన్నగా నవ్వాడు అవినాష్. అది గమనించిన సుబ్రహ్మణ్యం, ఏమీ లేదు బాబు, అంతర్వేదికి వెళ్ళినప్పుడే వాళ్ళమ్మకు నెల తప్పిన విషయం తెలిసింది, లేక లేక పుట్టింది అని అన్నాడు. ఇంకో పుణ్యక్షేత్రంలో తెలిసి ఉంటే ఆ క్షేత్రం పేరే పెట్టేవాళ్ళేమో అన్నాడు అవినాష్. రమణయ్య మనసు కాస్త నొచ్చుకుంది, కానీ పైకి కనిపించనీయకుండా నవ్వుతూ కూర్చున్నాడు. అది గమనించిన అవినాష్ తల్లి సరోజ, ఏమీ అనుకోకండి అన్నయ్య గారు, అవినాష్ ఉన్నట్టు మాట్లాడతాడు అని చిన్నగా చెప్పింది. పర్లేదమ్మా, బావగారు రాలేదా అని అడిగాడు
రమణయ్య. ఇంకో కారులో వస్తున్నారండి, ఈ పక్క ఊర్లో ఏదో ప్రాపర్టీ చూసి ఇటే వస్తారు అని చెప్పింది. వదిన, అమ్మాయిని తీసుకుని రండి, చూసి కాసేపు మాట్లాడదామంది సరోజ. ఏంటి మీరప్పుడే వరుసలు కలుపుతున్నారు, ముందు నేను అమ్మాయిని లైవ్ లో చూడాలి, ఓకే అని చెప్పాక రిలేషన్స్ కంటిన్యూ చేసుకోండి అని అన్నాడు అవినాష్. వసంత తులసి కలిసి అమ్మాయిని తీసుకొచ్చి పక్కనున్న సోఫాలో కూర్చోబెట్టారు. కనకాంబరం కలరు చీరలో మెరిసిపోతుంది అమ్మాయి. అవినాష్ చూసి చూడనట్టు కూర్చున్నాడు. ధైర్యంగా ఉండు అన్నట్టు వసంత మెల్లిగా చేయి భుజం మీద వేసి నిలబడింది. రమణయ్య అవినాష్ వైపు చూసి మా అమ్మాయి మీనాక్షి అని చూపించాడు. అందంగా వినయంగా కుందనపు బొమ్మలా ఉంది మీనాక్షి. అవినాష్ కి తొలి చూపులోనే నచ్చింది, కానీ ఎందుకో మనసులో ఒప్పుకోవాలని లేదు. లేచి నేను మీ అమ్మాయి కలిసి కాసేపు మాట్లాడుకోవాలి అన్నాడు. రమణయ్య కాస్త భయంగా సుబ్రహ్మణ్యం వైపు చూశాడు. సరే బాబు, మీ ఇష్టం, అదిగో ఆ పెరట్లోకి వెళ్లి మాట్లాడుకోండి అని చూపించి వసంత అరేంజ్ చేయి అన్నాడు. ఒక్క నిమిషం, ఇంత అలంకారం నాకంత నచ్చదు, ఏమీ అనుకోకుండా కాస్త సింపుల్ గా రెడీ చేసి చూపిస్తారా అని అడిగాడు అవినాష్. తప్పకుండా బాబు, కాసేపు ఆగండి, పెరట్లో వెయిట్ చేయండి, 5 నిమిషాలలో అరేంజ్ చేస్తాను అని సుబ్రహ్మణ్య అవినాష్ ని పెరట్లోకి తీసుకెళ్లాడు. అంతా గమనిస్తున్న మీనాక్షి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదులుతున్నా మనసులో మాత్రం చిన్నగా తుఫాను మొదలైంది. మీనాక్షిని వసంత లోపలికి తీసుకుని వెళ్ళింది. ఇంకో చీర కోసం వెతుకుతూ ఉంది వసంత. మీనాక్షి కాస్త భయంగా కూర్చుంది. అప్పుడే అక్కడికి ఇంకో కారు వచ్చి ఆగింది. అందులో నుండి అవినాష్ తండ్రి రత్నాకర్ వచ్చాడు. హడావిడిగా లోపలికి వచ్చి క్షమించాలి, కాస్త ఆలస్యమైంది అని అందరినీ పలకరించాడు. రత్నాకర్ అందరి ముఖాలు చూసి ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు. ఏమీ లేదులేరా రత్న, నీ కొడుకు అమ్మాయితో మాట్లాడతాను అన్నాడు అని చెప్పాడు సుబ్రహ్మణ్యం. ఓహో అలాగా అని హాయిగా కూర్చొని, చూడండి రమణయ్య గారు, నాకు సుబ్బు మంచి స్నేహితుడని మీకు కూడా తెలుసు, ఎందుకంత కంగారు చెప్పండి అన్నాడు రత్నాకర్. అలా కాదండి అన్నాడు రమణయ్య. రమణ గారు, నాకు ఎప్పటి నుండో ఈ సంబంధం కలుపుకోవాలని ఆశ, ఎందుకంటే సుబ్బుకి ఆడపిల్ల పుట్టలేదు అని ఫీల్ అయ్యేవాణ్ణి. అప్పుడే వసంత నాకు మీనాక్షి కూడా కూతురు లాంటిదే అని చెప్పింది, అందుకే ఏమీ ఆలోచించకుండా వచ్చేసాం. పిల్లలు మాట్లాడుకోనివ్వండి, ముందే చెప్తున్నాను, ఈ సంబంధం ఖాయమైపోయినట్టే. నాకు సుబ్బు ముఖ్యం, సుబ్బుకి మీరంటే బోలెడంత ప్రేమ, మాటకి ముందొకసారి వెనకాలొకసారి మా బావ అని చెప్తూనే ఉంటాడు, అందుకే ఇది కేవలం సరదాగా తీసుకోండి అన్నాడు రత్నాకర్. రత్నాకర్ మాటలకి రమణయ్య కాస్త చల్లబడ్డాడు. అంతర్వేదికి నెత్తిన పాలు పోసినట్లు అనిపించింది. అవునా అవినాష్ ఎక్కడా అని అడిగాడు రత్నాకర్. పెరట్లో కూర్చున్నాడు అని చెప్పాడు సుబ్రహ్మణ్యం. అప్పుడే వాడికి అంత తొందరగా ఉందా? సరే సరే చూడండి రమణయ్య, పిల్లలకి సమ్మతమైతే ఈ క్షణమే ముహూర్తాలు ఖాయం చేసుకుందామన్నాడు రత్నాకర్. సరేరా బాబు, తొందరెందుకు, నీ తొందరే నీ కొడుకొచ్చినట్టుంది అన్నాడు సుబ్రహ్మణ్యం నవ్వుతూ. ఏంటి మీను అలా ఉన్నావు అని అడిగింది వసంత. ఎందుకో భయంగా ఉంది అత్త అంది మీనాక్షి. ఏమీ కాదు, మీ మావయ్య ఫార్మాలిటీస్ కి అరేంజ్ చేశారంతే, దాదాపు ఈ సంబంధం ఓకే అయినట్టే. నీకు చెప్పాను కదా, ఎందుకు భయం అంది వసంత. నేను అలాగే అనుకున్నా కానీ అంది మీనాక్షి. నేనున్నాను కదా మీను, వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఆ అబ్బాయితో కాస్త నెమ్మదిగా మాట్లాడు అంతే. రత్నాకర్ మాటలకు తిరుగులేదు, అందుకే మేం సంతోషంగా ఉన్నాం. నువ్వు అత్తారింటికి వచ్చినా నేను రోజు వచ్చి కలుస్తానులే, నేనుంటాక నీకు మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అని ధైర్యం చెప్పి పంపించింది. అలంకారం తీసి చూపించిన కడిగిన ముత్యంలా ఉంది మీనాక్షి. అవినాష్ మీనాక్షినే చూస్తున్నాడు, చూపు మరల్చలేకపోతున్నాడు. మీనాక్షి వెంట తులసి కూడా తోడుగా వచ్చింది. అవినాష్ చూసి మీరు గుడికి వెళ్ళాలేమో, వెళ్ళండి అన్నాడు తులసి వైపు చూసి. తులసి నవ్వుతూ నేను పూలదండ కోసం వచ్చాను, మీ ప్రైవసీకి భంగం కలిగించను లేండి అని నవ్వి మీనాక్షి వైపు తిరిగి నవ్వుతూ ఆల్ ద బెస్ట్ అని థమ్సప్ ఇచ్చి వెళ్లిపోయింది. రండి మీనాక్షి ఇక్కడ కూర్చోండి అని ఇంకో చైర్లో కూర్చున్నాడు అవినాష్. నర్వస్ గా ఫీల్ అవ్వకండి, ఫీల్ ఫ్రీ, ఇది మీ ఇల్లు, నేనే కంఫర్ట్ గా కూర్చున్నాను, మీరేంటి అలా బిగుసుకుపోయి ఉన్నారు, ప్లీజ్ అన్నాడు. మీనాక్షి కాస్త రిలీఫ్ అయింది. మన పెద్దవాళ్ళు పెళ్లి ఫిక్స్ అని అంటున్నారు కానీ అన్నాడు అవినాష్.
మీరు ఇంకెవరినైనా లవ్ చేశారా అని అడిగింది మీనాక్షి. అవినాష్ గట్టిగా నవ్వాడు. అయ్యయ్యో, అదేమీ లేదండి. పెద్దవాళ్ళు ఓకే చేసినా మనం కూడా మనకు నచ్చినట్లు బతకాలి కదా, ఏమంటారు అని అడిగాడు. అయోమయంగా చూసింది మీనాక్షి. అరే, మళ్ళీ మీ కళ్ళల్లో కన్ఫ్యూజన్ వద్దు మీనాక్షి గారు అన్నాడు అవినాష్. సరే, ముందు మీరు మీనాక్షి గారు అని కాకుండా నార్మల్ గా పిలవండి, కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పింది. ఓకే కూల్, డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాను అని అవినాష్ అనగానే మీనాక్షి అవినాష్ కళ్ళల్లోకి చూసింది. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తాను మీనాక్షి, నాకెప్పుడు స్పెషల్ గా ఉండటం ఇష్టం. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అని నడవలేను. స్పెషల్ గా ఉండాలి అని అనుకుంటాను, ఉంటాను కూడా. అందుకే నా భార్య కూడా నాలాగే వెరీ స్పెషల్ గా ఉండాలి అని అనుకున్నాను. మీరేదో జాబ్ చేస్తున్నారని చెప్పారు అన్నాడు. ఇంటీరియర్ డిజైన్ ని రీసెంట్ గా గ్రీనరీ హోమ్స్ అనే ఫేమస్ ప్రాజెక్ట్ ఫినిష్ చేశాను. ఆ ప్రాజెక్ట్ కి అవార్డు కూడా వచ్చింది అని చెప్పింది మీనాక్షి. నవ్వాలని లేకుండా అవినాష్ నవ్వుతూ, వావ్ కంగ్రాట్స్, ఇంట్లో మొక్కలు ఎలా పెంచాలి అనే కదా ఆ ప్రాజెక్ట్ అన్నాడు అవినాష్. ఎస్ అంది మీనాక్షి సంతోషంగా. అవినాష్ అటు ఇటు చూసి, మీనాక్షి నీ వెయిట్ ఎంత అని అడిగాడు సూటిగా. ఏంటి అని నెమ్మదిగా అడిగింది మీనాక్షి. నువ్వున్నది కరెక్ట్, నిన్ను నీ శరీర బరువు ఎంత అని అడిగాను. మీనాక్షికి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. నేను బాగానే ఉన్నాను కదా, నన్నెవరు ఇంతవరకు ఈ ప్రశ్న వేయలేదు. వెయిట్ మిషన్ లో వెయిట్ ఎప్పుడు చూసుకుందో కూడా గుర్తులేదు అనుకుంది. మీనాక్షి పక్క గదిలో వసంత, తులసి వీళ్ళ మాటలు వింటూనే ఉన్నారు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏంటి మీనాక్షి, నీ ఫేస్ చూస్తుంటే వెయిట్ ఎప్పుడు చూసుకున్నారో కూడా గుర్తులేనట్టుంది. అది అది అంది మీనాక్షి. పర్లేదు, చూడ్డానికి మీరు బాగున్నారు, కానీ చెప్పాను కదా, నా భార్య నా స్నేహితుల భార్యల కన్నా అందంగా, సన్నగా, జాజి తీగల నాజుగ్గా ఉండాలి. అందరూ ఆకాశం నుండి దిగి వచ్చిన అప్సరస దేవకన్యలా ఉన్నావు అనాలి. సో మీరు కొంచెం వెయిట్ లాస్ అయితే బాగుంటుంది. నేను కొంచెం హెల్త్ కాన్షియస్, డైట్ బాగా ఫాలో అవుతాను. అందుకే నేను ఇలా బాడీ మెయింటైన్ చేస్తున్నాను. నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అన్నాడు. ఊహించని మాటలు విన్న మీనాక్షికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎక్కడైనా పెళ్లి చూపులంటే డబ్బు, బంగారం, ఆస్తిపాస్తులు, ఉద్యోగం గురించి మాట్లాడతారు. నాకే ఎందుకు ఇలా అనుకుంది. మీనాక్షి అర్థమవుతుందా నేను అడిగేది అన్నాడు. హా అని తడబడింది. మీనాక్షి ఒక్కసారి ఊహించుకో, నువ్వు నేను అలా రాజదుస్తువుల్లో రాజరికపు ఆభరణాలతో అని తన ఫోన్లో ఇమేజెస్ చూపించాడు అవినాష్. మీనాక్షికి ఏమీ పాలుపోవడం లేదు. బుర్ర మొద్దుబారిపోయింది. అంగరంగ వైభవంగా పెళ్లిలో మనం మెరిసిపోవాలి, సంగీత్లో డాన్సులు వేయాలి, ఫోటోషూట్, ఇంకా మనం ఒక పాట కూడా షూట్ చేసుకోవాలి అన్నాడు. మన జంట అసహ్యంగా ఉండకూడదు కదా, మనల్ని చూడగానే అందరూ హీరో హీరోయిన్లా ఉన్నారు అనుకోవాలి అన్నాడు. ఇప్పుడు ఇలా సరిపోతాను కదా అంది మీనాక్షి. అందరికీ నచ్చుతావేమో నాకు అని మౌనం వహించాడు. వసంత మెల్లగా జ్యూస్ తీసుకుని వచ్చి ఇద్దరికీ ఇచ్చింది. మీనాక్షి వసంత వైపు టెన్షన్ గా చూసింది. నేను వింటున్నా అన్నట్టు వసంత కళ్ళు సాయిగా చేశాయి. మీనాక్షి జ్యూస్ తాగింది. అవినాష్ తాగకపోయేసరికి చి, టెన్షన్లో ఇలా తాగేశాను ఏంటి అని తనని తానే మనసులో తిట్టుకుంది. మీరు తీసుకోండి అంది మీనాక్షి. నో మీనాక్షి, నేనెప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినను అన్నాడు. అవక్కయింది మీనాక్షి. దాంతో పాటు కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. బాగుంటే బాగుండు, శ్రేయ అక్క ఉంటే ఇంకా బాగుండేది. వీళ్ళు లేకుండా ఈ పెళ్లి చూపులు వద్దనే చెప్పాను నాన్నకి. మావయ్య ఉన్నాడు కదా అని సర్ది చెప్పాడు. ఏంటో ఏ ఆడపిల్ల కాబోయే భర్త దగ్గర ఇలాంటి మాటలు, చూపులు, నా కర్మ అనుకుంది మీనాక్షి. ఎదురుగా చూస్తే అవినాష్ లేడు. గుండె జారిపోయినంత పని అయింది మీనాక్షికి. వెంటనే లేచి హాలుకి దగ్గరగా వచ్చి నిలబడి చూస్తుంది. అందరూ మౌనంగా ఉన్నారు. రత్నాకర్ అవినాష్ వైపు చూసి, ఏంట్రా అవినాష్ నువ్వు చెప్పేది అన్నాడు. ఏమీ లేదు నానా, మీనాక్షి ఇంకాస్త సన్నబడితే బాగుంటుంది, తను వెయిట్ లాస్ అయ్యాక అన్నాడు అవినాష్. అంతర్వేది ఆ మాటలకి కొయ్యబారిపోయింది. రమణయ్య అయోమయంగా సుబ్రహ్మణ్యం వైపు చూశాడు. హాలు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. మీనాక్షి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఊహించని ఈ పరిస్థితులు ఎటువైపుకు తీసుకెళ్తాయో అర్థం కావడం లేదు మీనాక్షికి. సుబ్రహ్మణ్యం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచి
చూసి దీర్ఘంగా ఒక శ్వాస తీసుకొని మీనాక్షి వైపు చూశాడు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే రోజుల్లో కూడా మీనాక్షి మొహంలో భయం, టెన్షన్ చూడలేదు. కానీ అవన్నీ ఈ రోజు కొట్టొచ్చినట్టు మీనాక్షి మొహంలో విలయతాండవం చేస్తున్నాయి అని గ్రహించాడు. అవినాష్ అందరి వైపు చూసి నా నిర్ణయం నేను చెప్పాను అన్నాడు. రత్నాకర్ గట్టిగా నవ్వి ఓ అంతేనా, అయితే సరే 3 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటారు అంతే కదా, ఏం చేయాలో అది కూడా చెప్పు అన్నాడు రత్నాకర్ అవినాష్తో. ఏమీ లేదు, మీరంతా నా డెసిషన్ ఓకే అంటే మీనాక్షిని నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అన్నాడు. రత్నాకర్ హుషారుగా లేచి తాంబూలాలు ఇచ్చేసుకుంటే ఇక పెళ్లి పనులు మనం చూసుకుందాం, పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళుంటారు అన్నాడు. అయోమయంగా మీనాక్షి వైపు చూశాడు రమణయ్య. అవినాష్ రమణయ్య దగ్గరికి వెళ్లి అంకుల్, నేను చెప్పేది మీకు ఇబ్బందిగా అనిపించొచ్చు కానీ నేను ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు చెప్తాను, రేపు ఫలితం చూశాక మీరే నేను చేసిందే కరెక్ట్ అంటారు అన్నాడు. సరే, మీ అభిప్రాయాలు మేం గౌరవిస్తున్నాం, మీ ఇష్టం అన్నాడు సుబ్రహ్మణ్యం. రత్నాకర్, సరోజ ఇద్దరూ కలిసి మీనాక్షికి పట్టుచీర, గాజులు ఇచ్చి ఆశీర్వదించారు. కాసేపు అయ్యాక మరి మీనాక్షి వెయిట్ లాస్ ఎలా అవుతుంది అని అడిగాడు అవినాష్. మా మీనాక్షి యోగా చేస్తుంది అన్నాడు రమణయ్య. అదంతా మంచి రిజల్ట్స్ ఇవ్వనట్టున్నాయి, నేను ప్లాన్ చేస్తాను, మీనాక్షిని మా ఇంటికి తీసుకెళ్లొచ్చా అని అడిగాడు నిర్మోహమాటంగా. అయ్యయ్యో, పెళ్లి కాకుండా అంది అంతర్వేది కలగజేసుకుంటూ. నేనున్నా కదమ్మా, భయపడకు అని అంతర్వేది తల మీద చేయి వేసి భరోసా ఇస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం. సరే అండి, త్వరగా డెసిషన్ తీసుకోండి, నేను త్వరగా వర్క్ స్టార్ట్ చేయాలి అన్నాడు అవినాష్. వాతావరణం కాస్త చల్లబడింది, ఇక మేం వెళ్ళొస్తాం అన్నాడు రత్నాకర్. ఒక్క నిమిషం, మీనాక్షి ఎక్కడా అని అడిగాడు అవినాష్. మీనాక్షి గది వైపు చూపించింది వసంత. లోపలికి వెళ్లి మాట్లాడి వచ్చి ఇక వెళ్దాం నానా అని చెప్పగానే అందరూ వెళ్లిపోయారు. సాయంత్రం రమణయ్య, అంతర్వేది ఇద్దరూ పరధ్యానంగా కూర్చొని ఉన్నారు. వసంత్ వచ్చి అన్నయ్య అని పిలిచింది. చెప్పమ్మా, మీనుని మాతో పాటు తీసుకెళ్తాం, వీలు చూసుకొని మీరు కూడా వచ్చేయండి అంది. అప్పుడే బిడ్డని అప్పగించాలా అంది బాధగా అంతర్వేది. ఏమీ కాదు చెల్లెమ్మా, మనమంతా ఒకటే అయినప్పుడు అప్పగింతలేముంది చెప్పు, మీనుకి మా ఇల్లేమన్నా పరాయి ఇల్లా చెప్పు, తను జాబ్ పర్పస్ మీద వస్తూ ఉండే ప్లేసే కదా, కొత్తగా ఆలోచించకు అన్నాడు సుబ్రహ్మణ్యం. మన చిన్నోడు అనవసరంగా తొందరగా పుట్టేశాడు, లేకుంటే చిన్నోడికిచ్చి పెళ్లి చేసేదాన్ని. నా చిట్టి తల్లి అనవసరంగా నిదానంగా పుట్టింది, నాకిప్పుడు ఇంత బాధ ఉండేది కాదు అంది అంతర్వేది. అబ్బా, మన సుబ్బు మంచి సంబంధం అంటున్నాడు కదా, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతలు మనం రాయం కదా అన్నాడు రమణయ్య. మీనాక్షికి ఏమీ పాలిపోక అలాగే నిద్రపోయింది. తెల్లారింది. మీనాక్షి లేచి ఫ్రెష్ అప్ అయింది. హాల్లోకొచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంది. నిన్న జరిగిన పెళ్లి చూపులో ఒక పీడకలైతే ఎంత బాగుండో అనుకుంది. ఎదురుగా అద్దం కనిపించింది. రోజు అందులో చూసుకుంటున్నా ఈ రోజు ఆ అద్దంలో చూసుకోవాలంటే గుండెల్లో దడగా ఉంది మీనాక్షికి. అయినా గుండె నిబ్బరం చేసుకుని మెల్లిగా వెళ్లి అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది. కుందన బొమ్మలా ఉంది నా బంగారు తల్లి అని అంతర్వేది మిరుపంగా చూస్తూ అంది. అమ్మా అంది కాస్త దిగులుగా మీనాక్షి. ఏమీ కాదులే చిట్టి తల్లి, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళు, అల్లుడు చెప్పినట్టు నడుచుకో, ఇక్కడ పనులు పూర్తి చేసుకొని నేను నానా వస్తాం సరేనా అంది. సుబ్రహ్మణ్యం వసంతలో మీనాక్షి లగేజీ కారులో ఎక్కించి సిద్ధంగా ఉంచారు. రమణయ్య, అంతర్వేది మీనాక్షిని సాగనంపారు. అంతర్వేది కూతురు పెళ్లి కాకుండానే అప్పగింతలు జరిగినట్టు వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఊరుకో అంతర్వేది, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆడపిల్లని కన్న వాళ్ళకి ఈ కడుపు కోత తప్పదు అన్నాడు రమణయ్య నిర్వేదంగా. కార్ దిగి లోపలికి వచ్చి కూర్చుంది మీనాక్షి. ఎప్పుడు ఇంటికి వచ్చినా కొత్తగా అనిపించలేదు, కానీ ఈసారి తన మేనత్త ఇల్లు కూడా కొత్త ఇంటికి వచ్చినట్టు అనిపించింది. మీనాక్షికి వసంత టీ తీసుకొచ్చి ఇచ్చింది. చూడు మీను, పెళ్లి కదా, కొత్తగా ఉంటుంది, కాదనను, సాధారణంగా పెళ్ళయ్యాక భర్త చెప్పినట్టు వినాలి అంటారు, కానీ కాలం మారింది కదా, ప్రేమించుకున్న వాళ్ళు అభిప్రాయాలు పంచుకుంటున్నట్టు ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మొదలు
మొదలు పెట్టబోతున్నారు. బాగా అర్థం చేసుకుని నడిచే అవకాశం దొరికింది. ఆ అబ్బాయి కాస్త ఇబ్బంది కలిగించేలా మాట్లాడాడు. కాదనను. రేపొద్దున పెళ్ళయ్యాక మొదటి రాత్రి మీ ఇద్దరి మధ్య ఇటువంటి డిస్కషన్ వస్తే నువ్వెంత ఇబ్బంది పడతావు చెప్పు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి బలవంతం ఏమీ లేదు. భయపడుకో అంది కాస్త భరోసాగా. నీకు మంచి అవకాశం వచ్చింది మీను. పెళ్లికి ముందు ఇటువంటి అభిప్రాయం మనకు తెలియడం చాలా మంచిదే కదా. ఆ అబ్బాయి చాలా మంచివాడు. నేను చూస్తూనే ఉన్నాను కదా. నాకు తెలియదు నీతో ఇలా తన అభిప్రాయం చెప్తాడని. పర్లేదు, తన భార్య అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మంచిదేగా అంది సముదాయిస్తున్నట్టు. సరే అత్త అంది కాస్త మీనాక్షి నవ్వుతూ. అమ్మయ్య అన్నాడు సుబ్రహ్మణ్యం. మంచి కుటుంబం రమేను, అందుకే ఈ తాపత్రయం. సరోజ కూడా నిన్ను మీ అమ్మ వసంత ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటుంది. ఒక్కడే కొడుకు, సుఖపడతావన్నాడు సుబ్రహ్మణ్యం ఆశగా. నేను కాదనలేదు కదా మావయ్య అంది మీనాక్షి. అవునని కూడా అనలేదు కదా తల్లి, మేము అనుకుంటున్నామన్నాడు సుబ్రహ్మణ్యం. మీరంతా ఉన్నారు కదా మావయ్య అంది మీనాక్షి అమాయకంగా. అవును రామ్, మావయ్య నువ్వు హ్యాపీ కదా అంది మీనాక్షి. నా బంగారు మీను రోజు మా కళ్ళ ముందే ఉంటుంది అని మురిసిపోయాడు సుబ్రహ్మణ్యం. మీనాక్షి ఫోన్ తీసుకొని శ్రేయాకి ఫోన్ చేసింది. చెప్పురా కొత్త పెళ్లి కూతురా అంది శ్రేయ. ఏంటక్క ఎప్పుడొస్తారు అని అడిగింది మీనాక్షి. ఇంకో 2 రోజులురా, మీ బావ వర్క్ అయిపోగానే స్టార్ట్ అవుతాం సరేనా అంది శ్రేయ. అక్క బావకు ఒకసారి ఫోన్ ఇవ్వు. చెప్పురా మీను, మీ మాటలు వింటూనే ఉన్నాను అన్నాడు పార్దు. బావా అంది మీనాక్షి. రే మీను ఏంట్రా చెప్పు అన్నాడు పార్దు. టెన్షన్గా ఉంది బావా. ఎందుకురా అన్నాడు. ఏడుపు వస్తుంది బావా అని చెప్పింది మీనాక్షి. ఏమీ కాదు, నేను శ్రేయ వస్తాం, నువ్వు భయపడకు సరేనా. కూల్ తల్లి, ఇంకో 2 days ఓన్లీ సరేనా అన్నాడు. సరే బావా అని ఫోన్ పెట్టేసింది మీనాక్షి. ఏంటి పార్దు మీను ఎందుకు టెన్షన్ పడుతుంది అని అడిగింది శ్రేయ. పెళ్లి కదా శ్రేయ, అందులోనూ అరేంజ్డ్ మ్యారేజ్ కదా, చిన్నపిల్ల, ఆ మాత్రం భయం ఉంటుంది కదా అన్నాడు పార్దు. మరుసటి రోజు అవినాష్ వచ్చి మీనాక్షిని బయటికి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి అని అడిగింది మీనాక్షి. సర్ప్రైజ్ అన్నాడు. ఏం సర్ప్రైజో ఏమో దేవుడా, దయచేసి నన్ను టెన్షన్ పెట్టకు అనుకుంది మీనాక్షి మనసులో. కార్ స్పీడ్గా వెళ్తుంది. మీనాక్షి మనసు ఇంకా వేగంగా పరిగెడుతుంది. కార్ సైడ్కి పార్క్ చేసి తనతో తీసుకెళ్లాడు. ఒక అద్దాల రూమ్కి తీసుకెళ్లాడు. రిసెప్షన్లో డీటెయిల్స్ చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. లోపల చూడగానే మీనాక్షి గుండె బద్దలైంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చాడు అనుకుంది. అప్పుడే అక్కడికి రిషి వచ్చి చెప్పండి అన్నాడు. ఐయామ్ అవినాష్, నేను నిన్న అమౌంట్ పే చేశాను, ఈ రోజు నుండి జాయిన్ అవ్వమన్నారు అన్నాడు. జాయిన్ అయ్యే పర్సన్ రావాలి కదా అన్నాడు రిషి. మా మీనాక్షిని జాయిన్ చేస్తున్నాను అని మీనాక్షిని చూపించాడు. బానే ఉంది కదా అనుకున్నాడు రిషి. మీనాక్షి నాకు కాబోయే భార్య, తను వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకా తన ఒపీనియన్స్ అన్నీ చెప్పి మీనాక్షి ఇలా ఉండాలి అని చెప్పాడు రిషితో. ఓకే సార్, అలాగే చేద్దామన్నాడు రిషి. మీనాక్షి ఈ రోజే స్టార్ట్ చేసేయి, తర్వాత ఇంటికి వెళ్ళు, కార్ కీస్ తీసుకో అన్నాడు అవినాష్. నాకు డ్రైవింగ్ రాదండి అంది మీనాక్షి. వాట్ మీనాక్షి, డ్రైవింగ్ రాదా? జాబ్ చేస్తున్నావు కదా అన్నాడు అవినాష్ కాస్త అసహనంగా. బావా అంది మీనాక్షి కాస్త బెరుకుగా. సరే, డ్రైవింగ్ స్కూల్లో కూడా జాయిన్ చేస్తాను అన్నాడు. ఆ మాట వినగానే మీనాక్షి అయోమయంగా మొహం పెట్టింది. అయ్యో అనుకున్నాడు రిషి. పాపం అమ్మాయి ఎంత బాగుంది, ఈ వెర్రి బాగులోడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు. నాకే ఇలాంటి అమ్మాయి కనిపిస్తే ఈ పాటికి పెళ్లి చేసుకొని తనని బంగారు బొమ్మలా చూసుకునేవాణ్ణి. మంచి అమ్మాయిలకి ఎందుకు ఇటువంటి వెధవలు దొరుకుతారో అనుకున్నాడు మనసులో. ఓకే మీనాక్షి, నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు జిమ్ చెయ్యి అని బయటికి వెళ్లి కూర్చున్నాడు. మేడం ఈ రోజు అని ట్రైనింగ్ సెషన్ గురించి చెప్పి రేపటి నుండి స్టార్ట్ చేద్దామని చెప్పాడు రిషి. తలూపి బయటికి వచ్చింది మీనాక్షి. అవినాష్ ఏం మాట్లాడకుండా మీనాక్షిని ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. ఏమైంది అని అడిగింది వసంత. జరిగిందంతా చెప్పి లోపలికి వెళ్లిపోయింది మీనాక్షి. మీను ఇబ్బంది పడుతుందా, పెడుతున్నామా, ఈ మ్యాచ్ అవసరమా అనుకుంది వసంత.
వసంత మీనాక్షి కోసం టీ తీసుకొని వచ్చి చూసేసరికి మీనాక్షి అక్కడే ఉన్న సోఫాలో నిద్రపోతోంది. వసంతకి మీనాక్షిని నిద్రలేపాలి అనిపించక మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. సాయంత్రం అవినాష్ వచ్చి చూసేసరికి మీనాక్షి ఇంకా అలాగే పడుకొని ఉంది. మీనాక్షి మీనాక్షి అని గట్టిగా పిలిచేసరికి మీనాక్షి లేచి కూర్చొని అవినాష్ ఎదురుగా ఉండేసరికి కాలో నిజమో అర్థం కాక చూస్తుంది. వసంత ఇద్దరికి టీ ఇస్తే వద్దాంటి అని బ్యాగ్ ఓపెన్ చేసి గ్రీన్ టీ బ్యాగ్స్, హెల్త్ బూస్టర్స్, కొన్ని విటమిన్ టాబ్లెట్స్ చూపిస్తూ మీనాక్షి ఈ రోజు నుండి నువ్వు ఫుల్ నీ డైట్ రొటీన్ మానేసేయి. ఈ టీ కాఫీలు తాగడాలు, ఇడ్లీ చపాతీలు తినడాలు, అన్నమైతే పూర్తిగా మానేసేయాలి. అర్థమైందా? లేవగానే ఈ అప్రెష్ వేడి నీటిలో కలుపుకొని తాగు. ఒక అరగంట అయ్యాక ఈ హెల్త్ డ్రింక్ తాగు. ఆ తర్వాత ఓన్లీ 2 eggs, మధ్యాహ్నం చికెన్ ఆర్ ఫిష్ డిష్ తినాలి. ఆ తర్వాత జిమ్ కి వెళ్ళి బాగా వర్కౌట్ చేయాలి. అక్కడ నీ డ్రింక్స్ ఇస్తారు, అవే తాగాలి. నైట్ కి ఒక వెజిటేబుల్ జ్యూస్, ఇంకాస్త ఆకలిగా అనిపిస్తే ఇంకో 2 eggs తిను, లేదా 2 ఆమ్లెట్స్ వితౌట్ ఆయిల్ తో తిను. నైట్ 7 కి టోటల్ నీ డిన్నర్ కంప్లీట్ చేసి 9 కి నిద్రపోవాలి. మార్నింగ్ ఎర్లీగా లేచి ఇలాగే ఫాలో అవ్వాలి. అర్థమైందా అన్నాడు. మీనాక్షి నాకు డౌట్ అవినాష్ అంది. ఏంటి అన్నట్టు చూశాడు అవినాష్. ఒక 10 కిలోలు తగ్గడానికి ఇదంతా అవసరమా? నార్మల్ డైట్ ఫాలో అయినా సరిపోతుంది కదా అంది. మీనాక్షి అలా అనిపించినప్పుడు మరి నువ్వు అలా చేయలేదుగా, నీ బాడీ మీద అంత ధ్యాస లేకపోతే ఎలా అన్నాడు అవినాష్. అవినాష్ మాటలు మీనాక్షిని మరింత కృంగదీశాయి. ఇలా ఫాలో అయితే నీ శరీరం యొక్క రంగు కూడా మారుతుంది. నువ్వు ఇంకాస్త ఎత్తుగా కూడా కనిపిస్తావు. కోకోనట్ వాటర్ కూడా రెగ్యులర్ గా తాగు, స్కిన్ హెయిర్ గ్లో అవుతాయి అన్నాడు. వాటిని రోజు మీనాక్షి తాగుతుంది అని చెప్పింది వసంత. అయినా నీ ఫేస్ లో ఇంకా డల్నెస్ ఉంది కదా మీనాక్షి. ఇంటీరియర్ డిజైన్ చేయడం కాదు, అంతకంటే ముందు నువ్వు నీ శరీర సౌష్ఠవం గురించి ఆలోచించి డిజైన్ చేసుకోవాలి కదా. నువ్వు అందంగా ఆకర్షణీయంగా ఉంటేనే కదా నీ పనితనం కూడా తొందరగా అర్థమవుతుంది అన్నాడు. మీనాక్షి బాగా హర్ట్ అయింది. నిన్ను నువ్వు మెయింటైన్ చేసుకోకపోతే ప్రాజెక్ట్స్ ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నాడు. మీనాక్షి దించిన తల ఎత్తలేదు. ఓకే మీనాక్షి, నా జిమ్ టైం అయింది, నేను వెళ్ళాలి, బాయ్, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నీ అక్కడే వదిలేసి మీనాక్షి లోపలికి వెళ్ళింది. రాత్రి సుబ్రహ్మణ్యం వచ్చి వసు మీనమ్మని కూడా తీసుకురా, ఆకలేస్తుంది అని పిలిచాడు. వసంత్ వచ్చి మనం తినాలి, మీను తినదు అని సాయంత్రం జరిగిందంతా వివరించింది. అరేరే, ఏంటి కాలం పిల్లలు ఇలా తయారవుతున్నారు, తిండికి కూడా హద్దులు పెట్టుకుంటున్నారా? మన కాలంలో ఇలా ఏమీ లేదు కదా వసు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ముందే పుట్టేసి మంచి పని అయింది, లేకపోతే ఈ కాలం పిల్లల కాలంతో పరుగులు తీయడం అంటే అమ్మో చాలా కష్టం అన్నాడు అమాయకంగా. మీను లేరా, ఈ ఆమ్లెట్స్ తిను అని ఇచ్చింది వసంత. అక్కడ పెట్టత్తా, పనుంది, అదయ్యాక తింటాను అంది మీనాక్షి ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ. వసంత ఆమ్లెట్ కాస్త నోట్లో పెట్టింది. మీనాక్షి వసంత వైపు చూడకుండా తినేసింది. ఇద్దరి మధ్య కాస్త మాటలు తగ్గాయి. ఉదయం కాలింగ్ బెల్ మోగుతూ ఉంది. సుబ్రహ్మణ్యం బద్ధకంగా వసు ఎవరింత పొద్దున్నే అన్నాడు. అవినాష్ వచ్చాడు అని చెప్పింది వసంత. ఇప్పుడా అన్నాడు ఆశ్చర్యంగా. మీనాక్షి లేచావా, డైట్ స్టార్ట్ చేసావా? మీనాక్షి మనసు మూగబోయింది. ఏంటి మనిషి మరీ ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, దీన్ని ప్రేమ అనుకోవాలా పైత్యం అనుకోవాలో అర్థం కావడం లేదు అనుకుంది మనసులో. జిమ్ కి వెళ్లి రావడం, వర్కౌట్స్ చేయడం, డైట్ ఫాలో అవడం, వర్క్ ఫినిష్ చేసుకోవడంలోనే సగం చిక్కిపోయింది. బంగారు బొమ్మలే ఉండే పిల్ల కాస్త మొహంపై నీరసంతో కనిపిస్తోంది. 1 నెల తర్వాత జిమ్ లో మీనాక్షిని నిలబెట్టి వెయిట్ చెక్ చేస్తున్నాడు అవినాష్. 5 కిలోలు తగ్గిపోయావు మీనాక్షి, ఇట్స్ రియల్లీ గ్రేట్, సూపర్ సూపర్ అంటూ మీనాక్షిని చూస్తూ అన్నాడు. వావ్, కంగ్రాట్స్ మేడం అని రిషి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీనాక్షి నవ్వి మళ్ళీ మౌనంగా చూస్తోంది. అవినాష్ గారు, మేడం చాలా బాగా వర్కౌట్స్ చేయడం వలన మంచి రిజల్ట్స్ వచ్చాయి అన్నాడు రిషి. ఆ మాటలకి అవినాష్ పగలబడి నవ్వాడు. ఏంటి తన డబ్బులు కట్టి రెగ్యులర్ గా వెళ్ళి కొన్నిసార్లు ఫోన్లో కూడా గైడ్ చేశాను, ఇది నా క్రెడిట్, తన ముఖం, తనకు అంత సీన్ లేదు అన్నాడు అవినాష్. ఈసారి మీనాక్షితో పాటు రిషి కూడా అవాక్కయ్యాడు. అలా కాదు సార్,
చేసిన వాళ్ళ క్రెడిట్ కూడా ఉంటుంది. అటు చూడండి, ఆమె ఇక్కడికి 1 year గా వస్తుంది. వాళ్ళ ఆయన కూడా మీలాగే కేర్ తీసుకుంటారు. బట్ నో రిజల్ట్. ఆయన 6 pack కోసం ట్రై చేస్తున్నాడు, కానీ ఇప్పుడిప్పుడే వెయిట్ లాస్ అవుతున్నాడు. మనీనే కాదండి, చేసేవాళ్ళు కూడా బాగా చేయాలి కదండి అన్నాడు రిషి. షటప్, మీ పని మీరు చూసుకుంటారా అన్నాడు అవినాష్. మీనాక్షి, నెక్స్ట్ గ్రేడ్ వర్కౌట్స్ స్టార్ట్ చేసేయి. ఆ తర్వాత డ్రెస్సెస్ డిజైన్ చేయించుకుందాం. ఆ తర్వాత మేకప్ టెస్ట్ అంతా ఓకే అయ్యాక ఫోటోషూట్ అన్నాడు. మరి పెళ్లి అని అడిగింది మీనాక్షి. ఫోటోషూట్ బాగా వస్తే పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం, లేకపోతే ఇంకో 3 months వెయిట్ చేద్దామని చెప్పి నేను స్టార్ట్ అవుతాను, కీప్ ఇట్ అప్ అని వెళ్ళిపోయాడు. మీనాక్షికి కాస్త విసుగ్గా అనిపించి థ్రెడ్మిల్ దిగి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. రిషి మెల్లిగా వచ్చి, మేడం, మీది లవ్వా అరేంజ్డ్ మ్యారేజా అని అడిగాడు. వీడినెవరైనా లవ్ చేస్తారా అనుకొని రిషిని చూసి నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్ చెప్తారా అని అడిగింది. ఓకే మేడం అని వర్క్ స్టార్ట్ చేశాడు. అదే రోజు మీనాక్షి బాగా అలసిపోయి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది. ఏమైంది అనుకుంటూ లైట్స్ ఆన్ చేయగానే ఇల్లంతా అలంకరించి ఉంది. వెనుక నుండే హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి అని పార్దు ఎత్తుకొని తిప్పాడు. మీనాక్షి చూసి బావా అని గట్టిగా హత్తుకుంది. ఏంట్రా ఇలా చిక్కిపోయా, చూడు ఎలా నీరసంగా కనిపిస్తున్నావో అన్నాడు బుగ్గలు గిల్లుతూ. శ్రేయ వచ్చి మీనాక్షికి ఇష్టమైన రసగుల్లాలు తినిపించింది. అక్క బావలను చూసేసరికి మీనాక్షి డైట్ విషయం మర్చిపోయింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. ఏంటి బావా 2 రోజులంటే 1 రోజులా అంది. సారీరా, శ్రేయాకి వర్క్ ఎక్కువగా ఉంది, ఫినిష్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది అని చెప్పాడు పార్దు. మరుసటి రోజు ఉదయం ఎందుకో భయంగా ఉంది అక్క అంది మీనాక్షి. ఏరా మీను, ఏమైంది అని అడిగింది శ్రేయ. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు మీనాక్షికి. ఏరా, 1 రోజులవుతుంది కదా, మీరిద్దరూ ఎంత దాకా వెళ్లారు, కనీసం కొంటగా టిఫిన్ అయినా చేశారా అని అడిగింది శ్రేయ. టిఫిన్ కూడానా అని పెళ్లి చూపుల మొదలు ఏం జరిగిందో మొత్తం చెప్పేసింది మీనాక్షి. అదంతా వింటున్న శ్రేయకి కళ్ళు తిరిగినంత పని అయ్యింది. కాసేపటికి తేరుకొని, మీను ఈ సారీ కట్టుకో, గుడికి వెళ్దామని చెప్పి వెళ్లిపోయింది. పార్దు అని పిలిచింది శ్రేయ. ఏంట్రా అన్నాడు. జరిగిన విషయం అంతా శ్రేయ పార్దుకి చెప్పింది. ఏంట్రా, ఏం చెప్తున్నావు అన్నాడు పార్దు. నాకు అదే అర్థం కావడం లేదు అంది శ్రేయ. ఏంట్రా, అవినాష్ ఇలా చేశాడు, నేను ఇలా చేస్తాడని అనుకోలేదు. మంచివాడు, బుద్ధిమంతుడు అనుకుని ధైర్యంగా ఉన్నాను. మన మీనుని బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీను బంగారం రా, తనలాంటి పిల్లని బాధ పెట్టడానికి వానికి మనసు ఎలా వచ్చింది? అవినాష్ మనసులో ఇన్నున్నాయా అన్నాడు పార్దు. గుడికి వెళ్లి దర్శనమయ్యాక కొబ్బరి కొట్టుకుని శ్రేయ మీనాక్షి తింటున్నారు. ఏమనిపిస్తుంది మీను అని అడిగింది శ్రేయ. ఏమో అన్నట్టు చూసింది మీనాక్షి. నీ ప్లాన్స్ ఏమైనా షేర్ చేశావా అని అడిగింది. ఫోన్లో అయినా కలిసినా డైట్ ఫాలో అవుతున్నావా? పెళ్లి బట్టలు అలా ఉండాలి, ఫోటోషూట్ బాగుండాలి, ఆ తర్వాత పెళ్లి అన్నాడు అంది మీనాక్షి. ఒక మాట చెప్పనా మీను, ఒకసారి కలువు, నాతో మీ బావతో షేర్ చేసినట్టే నీ ఫీలింగ్స్ చెప్పు అని చెప్పింది. మధ్యాహ్నం పార్దు మీనాక్షి కోసం మంచి డిషెస్ రెస్టారెంట్ నుంచి తెప్పించి బర్త్డే పార్టీ ఇచ్చాడు. సాయంత్రం అవినాష్ ఫ్యామిలీని కూడా రెస్టారెంట్కి రమ్మని చెప్పాడు. డిన్నర్ ఆర్డర్ చేసి, అవినాష్ నో నో మీరు తినండి, నేను తినను అని చెప్పి సూప్ ఆర్డర్ చేసుకున్నాడు. రే, అందరూ కలిసినప్పుడు ఈ డైట్ ఏంటి, ముందు తిను అన్నాడు రత్నాకర్. అది నానా అన్నాడు అవినాష్. పెళ్లికి మీనాక్షి సన్నబడాలి, నాకు నచ్చినట్టు అంటే సరే అన్నాను. పిల్లను బర్త్డే రోజు కూడా తిననివా అన్నాడు రత్నాకర్. అవినాష్ కాస్త వెనక్కి తగ్గాడు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేశారు. మరుసటి రోజు జిమ్ లో, అనుకున్నాను నిన్నంతా తిన్నావు కదా, చూడు వెయిట్ కాస్త పెరిగింది అన్నాడు అవినాష్. మీనాక్షి అదోలా చూసి కాసేపు బయటికి వెళ్లి మాట్లాడుకుందామా అని అడిగింది. ఇప్పుడు వర్కౌట్ స్కిప్ చేయొద్దు, ఈవినింగ్ కలుద్దామని చెప్పి వెళ్లిపోయాడు. వీడెవడండి బాబు, 5 నిమిషాలు చూస్తేనే విసుగ్గా ఉంది, పాపం ఈ పిల్ల జీవితం అంతా ఎలా భరిస్తుందో అనుకున్నాడు రిషి. అవినాష్ కోసం ఒక రెస్టారెంట్ లో వెయిట్ చేస్తోంది మీనాక్షి. అవినాష్ వచ్చి తన ఇష్టం కనుక్కోకుండానే ఆర్డర్ ఇచ్చేశాడు.
అన్నాడు. అవినాష్ మరేమో అని ఏదో చెప్పబోయింది మీనాక్షి. నీకు నేనంటే ఇష్టం గౌరవం లేవు కదా అన్నాడు సూటిగా. అదేంటండి అలా అన్నారు అంది మీనాక్షి. నిన్న నేను తినను అంటే మా నాన్న నన్ను తిడితే నువ్వు చోద్యం చూస్తున్నావుగా, కనీసం నాకు సపోర్ట్ చేయడం లేదు. నా వల్లే నువ్వు స్మార్ట్ గా తయారయ్యానని చెప్పొచ్చుగా. నేనేదో షాడిస్లా నీ కడుపు మాడుస్తున్నట్టు గబగబా తింటున్నావో, నాలాగే తినను అని చెప్పొచ్చు కదా అని కష్టాడు. మా బావ పార్టీ ఇస్తుంటే వద్దు అని ఎలా చెప్పగలను? అయినా నిన్న నన్ను విష్ కూడా చేయలేదు అంది మీనాక్షి. నేను ప్లాన్ చేశాను కానీ నువ్వు మీ బావతో ఉన్నావు, ఎలా చెప్పాలి నీకు విషెస్? వెళ్ళి మీ బావ దగ్గర కూర్చున్నావు కదా, మీ బావ అక్క కొసరి కొసరి వడ్డిస్తుంటే నేను చూస్తూ మళ్ళీ విష్ చేయాలా అన్నాడు అవినాష్. మా బావ నన్ను చిన్నప్పటి నుండి అనబోయింది మీనాక్షి. తెలుసు తల్లి, మళ్ళీ నువ్వు మొదలు పెట్టకు. మీ మావయ్య మా నాన్న కలిస్తే మీ ఇద్దరి అన్యోన్యం గురించి చెబుతుంటారు, ఆపుతావా ప్లీజ్ అన్నాడు అవినాష్. మీనాక్షి మనసు చివుక్కుమంది. శ్రేయ అక్క సొంతక్క కాకపోయినా మమ్మల్ని బాగా అర్థం చేసుకుంది. అవినాష్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఇలా అయితే మా ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా అనుకొని మాటలు పొడిగించలేదు మీనాక్షి. మళ్ళీ ఆలోచించి, అవినాష్ నేనొక ప్రాజెక్ట్ ఓకే చేద్దాం అనుకుంటున్నాను, మేబీ ఇంకో 2 years ఉండొచ్చు, లేదా ఇంకాస్త ప్రొలాంగ్ అవ్వచ్చు అంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావని అడిగాడు అవినాష్. మన పెళ్ళయ్యాక అంది మీనాక్షి. నువ్వెన్ని పనులైనా చేసుకో, నాకు చెప్పకు. ఎందుకంటే నీ వర్క్ గురించి చెప్పాక నా వర్క్ గురించి ఆరా తీయడం నాకు ఇష్టం లేదు అని సూటిగా చెప్పి ఏదో ఫోన్ రాగానే బాయ్ చెప్పి మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. మీనాక్షి ఆలోచిస్తూ కూర్చుంది. ఎవరితోనూ ఏమి మాట్లాడాలి అనిపించక రెస్టారెంట్ బయటికొచ్చి ఒక బెంచీ మీద కూర్చొని వస్తూ పోతూ ఉన్న వెహికల్స్ చూస్తుంది. సిగ్నల్ పడ్డప్పుడు ఎవరో ఏవో పాంప్లెట్లు పంచగా అది ఎగురుతూ వచ్చి తన దగ్గర పడింది. అది చూసిన మీనాక్షి కళ్ళు పెద్దగా అయ్యాయి. ఆ పాంప్లెట్ మీదున్న చోటికి నడుస్తూ వెళ్ళింది. అక్కడ రిషిని చూసి మరింత ఆశ్చర్యపడింది మీనాక్షి. ఏంటి రిషి గారు ఇదంతా అని అడిగింది మీనాక్షి. ఓ అదా, మా ఫ్రెండ్ కజిన్ గ్రీనరీ హోమ్స్ అనే కార్యక్రమం చేసింది. మా ఫ్రెండ్ నాకు చెప్పాడు, నచ్చింది, చేతనైనంత చేస్తున్నాను అని చెప్పాడు. అవునా అంది మీనాక్షి. ఈ సిటీస్లో చెట్లు చాలా ముఖ్యం కదండి. మా ఫ్రెండ్కి పంటలు బాగా పండుతాయంట, నాకు ఇస్తుంటానులేండి అని చెప్పాడు రిషి. మీ ఫ్రెండ్ పేరు అని అడిగింది మీనాక్షి. పార్దు అని చెప్పాడు రిషి. బావ నాకెప్పుడు రిషి పేరు చెప్పలేదే అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్లారా అని అడిగింది. రమ్మన్నారండి, కుదరలేదు అన్నాడు రిషి. అంత మంచి ఫ్రెండ్స్ అయినప్పుడు ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది మీనాక్షి. ఫ్రెండ్ అంటే ఆఫీస్లో నా సీనియర్, అందరినీ బాగా ట్రీట్ చేస్తుంటాడు అని చెప్తూ తన వెంట ఉన్న మొక్కలన్నీ అయిపోయాక ఒకటి మీనాక్షికిచ్చి ఇందులో మీరు భాగమవ్వండి అన్నాడు. మీనాక్షి నవ్వుతూ తీసుకుంది. నా కొరుక్కుంది అని చెప్పి రిషి వెళ్ళిపోయాడు. ఇంటికి మొక్కను తీసుకెళ్లి నాటి దాని వైపు చూడగానే మీనాక్షికి నవ్వొచ్చింది. మీనాక్షి నవ్వడం చూసి వసంత సంతోషంగా వెళ్ళి, ఏంటి మీను చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నావు అని అడిగింది. అత్త, నా ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఇంకా ఫాలో అవుతూ నాదని తెలియకుండా నన్నే భాగమవ్వమన్నాడు అని నవ్వింది. చాలా రోజులైంది మీను నిన్నిలా చూసి అంది వసంత ఇబ్బందిగా. అనిపిస్తుందా అని అడిగింది వసంత. లేదత్తా, తనతో కలిసి జీవించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అంది. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది తల్లి, మనసుకు కష్టమైతే చెప్పు అంది వసంత. మీరంతా ఉన్నారు కదత్తా, ఏమీ కాదులే అంది భరోసాగా. మరుసటి రోజు జిమ్ములో మొక్కలు అరేంజ్ చేసుకుంటున్నాడు రిషి. నేను హెల్ప్ చేయనా అని అడిగింది మీనాక్షి. అయ్యో మీకెందుకు శ్రమ అన్నాడు రిషి. ఇందులో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఎలా అరేంజ్ చేయాలో ఇంట్రక్షన్స్ ఇచ్చింది. మా కస్టమర్తో మేము వర్క్ చేయించాల్సి వచ్చింది అన్నాడు రిషి నవ్వుతూ. జిమ్ లో కొన్ని చేంజెస్ చెప్పింది మీనాక్షి. అవినాష్ హింట్స్ ఇచ్చినట్లు వర్కౌట్స్ డోస్ పెంచాడు రిషి. మీనాక్షి బాగా అలసిపోతుంది. ఒక రోజు అనుకోకుండా హాల్లో కళ్ళు తిరిగి పడిపోయింది. అది చూసిన పార్దు లేపి వసంత సుబ్రహ్మణ్యం వైపు కోపంగా చూసి బయటికి వెళ్లిపోయాడు. కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి అవినాష్ ని కలిశాడు. చూడు అవినాష్, నీ ఇష్టాన్ని మేం కాదనలేదు అని మా మీనుని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నావు.
నాకు నచ్చలేదు అన్నాడు పార్థు. చూడు పార్థు, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, మీ అభిప్రాయాలు అభిరుచులు కలిసాక పెళ్లి చేసుకున్నారు. నేనే అదే చేస్తున్నాను అన్నాడు అవినాష్. అలా కాదు అవినాష్, మీనాక్షికి ఏం తక్కువ, తనను నువ్వు బాగా చూస్తే అర్థమవుతుంది అన్నాడు పార్థు. నువ్వు చూసావుగా, నీకలా నచ్చింది, నాకు నచ్చలేదు అన్నాడు అవినాష్. ప్లీజ్ అవినాష్, ఇంతటితో ఆపై, మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాడు పార్థు. మీనాక్షికి ఈరోజు జిమ్కి వెళ్ళాలని అనిపించక అలా చేసి ఉంటుంది, దానికి ఎందుకు ఫీల్ అవుతారు అన్నాడు అవినాష్. మా మీను అలా చేయాల్సిన అవసరం కూడా లేదు అన్నాడు పార్థు. సరే, ఈ రోజుకి రెస్ట్ తీసుకోమను, నేను కాదనలేదు కదా, నిన్ను పంపి చెప్పించాల్సిన అవసరం లేదు అన్నాడు అవినాష్. నేనే వచ్చాను, మీనికి తెలియదు ఈ విషయం. అయినా అవినాష్, నువ్వు మీనాక్షి ప్రేమను చూడు, అర్థమవుతుంది అన్నాడు పార్థు. మీ మీనాక్షి మీద అంత ప్రేమ ఉంటే నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాడు కొంచెం కసురుగా. పార్థు కోపంగా అవినాష్ ని లాగిపెట్టి కొట్టాడు. మీను నాకంటే చాలా చిన్న పిల్లరా అన్నాడు చొక్కా పట్టుకొని. అందుకేనా ఆగలేక అంటుండగా ఇంకో చెంప పగలగొట్టాడు పార్థు. రే అవినాష్, పేరుకే నా మరదలు మీను, మా ఇంటి మహాలక్ష్మిరా, పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండు. నా మీను ఒక్క నిమిషం నిన్ను కాదనుకుంటే నీ అంతు చూస్తా అని కోపంగా వెళ్ళిపోయాడు. రాత్రి అందరూ పడుకున్నాక, రే శ్రేయ, మీనుకి అర్థమయ్యేలా చెప్పరా, ఆ అవినాష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అన్నాడు పార్థు శ్రేయతో. మీను ఇబ్బంది పడుతుంది అని అర్థమవుతుంది పార్థు, కానీ వాళ్ళు ఇష్టపడ్డాక మనం వాళ్ళ అభిప్రాయాలు గౌరవించాలి. నాకు తెలుసు, మీను నా చెల్లి, నాకు తనని అలా చూడడం నచ్చట్లేదు. నువ్వు మీను గురించి పదే పదే చెప్పినప్పుడు అర్థమైంది. నాకు మీను పరిచయం అయ్యాక మేమింకా బాగా కలిసిపోయాం. ఓ రకంగా చెప్పాలంటే బయట మమ్మల్ని చూస్తే సొంత అక్క చెల్లెళ్ళు అనుకుంటారు, కానీ మీనాక్షి ఇంకో ఇంటి కోడలవుతుంది. మనం కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పింది శ్రేయ. అమ్మో, కొట్టిన విషయం చెప్తే శ్రేయ ఎలా రియాక్ట్ అవుతుందో అనుకున్నాడు పార్థు. ఎక్కువగా ఆలోచించకుండా పడుకో పార్థు, మనసు పాడు చేసుకోకు అంది శ్రేయ బుజ్జగిస్తూ. వాళ్ళ మాటలు తన గదిలోకి వినబడుతుంటే కూర్చొని మీనాక్షి వింటూనే ఉంది. ఏం చేయాలి, ఏం అర్థం కావడం లేదు. అవినాష్కి నచ్చినట్టు ఉంటున్నా కూడా సమస్యలు ఎక్కడొస్తున్నాయి. నాకెందుకు రోజు రోజుకి భయం వేస్తుంది. లేదు, అమ్మ నాన్నలు నా గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు. ఎక్కువగా ఆలోచించకూడదు అని గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంది మీనాక్షి. మీనాక్షి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. జిమ్ చేస్తున్నా రాత్రి బావా అక్కకు చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. డంబుల్స్ చేజారిపోయి తనకే తెలియకుండా పక్కనే ఉన్న రిషి డంబుల్స్ మీనాక్షి కాళ్ళకి తగలకుండా పక్కకు లాగాడు. ఏంటండి మీనాక్షి గారు, మీకు దెబ్బలు తగిలాయి అనుకోండి, మీ అవినాష్ అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. అప్పుడు ఆయన ప్లాన్స్ పోస్ట్ పోన్ అయితే మీ పెళ్లి కూడా పోస్ట్ పోన్ అవుతుంది అన్నాడు నవ్వుతూ. మీనాక్షి కూడా నవ్వి వర్కౌట్స్ మళ్ళీ స్టార్ట్ చేసింది. తిరిగి వెళ్తుండగా అవినాష్ వచ్చాడు. మీనాక్షి వైపు చూసి వెయిట్ చెక్ చేసావా అని అడిగాడు. లేదు అంది మీనాక్షి. ఇవాళ చెక్ చేయాలి కదా అని చెక్ చేశాడు. నో రిజల్ట్స్. ఏంటి మీనాక్షి అలాగే ఉన్నావు, తగ్గాలి. మీ అక్క బావ వచ్చాక తింటున్నావా, డైట్ ఫాలో అవడం లేదా అని అడిగాడు. అవుతున్నాను అవినాష్, ఇంట్లో కూడా మార్నింగ్ జాయింగ్ కి వెళ్తున్నాను అంది అమాయకంగా. అవినాష్ కావాలనే మీనాక్షి మీద నిందలు మోపుతున్నాడు. పార్థు కొట్టిన చెంపదెబ్బలు పరోక్షంగా మాటలతో మీనాక్షికి తగిలేలా అంటున్నాడు. అవినాష్ గారు, కొన్నిసార్లు బాడీ రియాక్ట్ అవదండి, నిదానంగా కూడా అవుతూ ఉంటాయి అన్నాడు రిషి కలగజేసుకుంటూ. ప్లీజ్ మీరు ఇన్వాల్వ్ అవ్వకండి రిషి, నిన్న ఇంట్లో కళ్ళు తిరిగాయని ఈ రోజు రేపు ఇంకో రీజన్ చెప్తావా అని గట్టిగా అరిచాడు. మీనాక్షి బాగా బెదిరిపోయింది. పులి పంజ తప్పిన జింక పిల్లల బిగుసుకుపోయి నిలబడింది. ఈసారి మీనాక్షి మరింత కఠినంగా వర్కౌట్ స్టార్ట్ చేసింది. పార్థు ఆలోచిస్తూ ఉన్నాడు. మీనుకి అవినాష్ నచ్చాడా, పెద్దలు నిర్ణయం తీసుకున్నారని ఒప్పేసుకుందా అనుకుంటూ ఉండగా మీనాక్షి ఫోన్లో బావా భయంగా ఉంది అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎస్, పిచ్చి పిల్ల అమాయకంగా అవినాష్ కి ఓకే చేసినట్టుంది. మరుసటి రోజు జిమ్ లో వర్కౌట్స్ అయ్యాక కొన్ని డిజైన్స్ రిషికి ఇచ్చింది. ఎందుకండి అని అడిగాడు రిషి. నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి, నేను ఇంటీరియర్ డిజైన్ చేస్తాను అంది. అవునా, మీరెంత గ్రేట్ అండి, ఇంత గొప్ప టాలెంట్ ఉండి మీరింత సింపుల్ గా ఉన్నారా అన్నాడు రిషి. అంటే నా మొహం చూస్తే చదువురాని దానిలా ఉందా అని అడిగింది మీనాక్షి. అయ్యయ్యో అలా కాదండి, అవినాష్
గారు ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే గెస్ చేయలేకపోయాను అన్నాడు. మాది ఉమ్మడి కుటుంబం. అత్తయ్య మావయ్య బిజినెస్ వల్ల ఇక్కడ ఉంటున్నారు. అటు ఇటు తిరుగుతుంటాం. నేను మా అక్క బావ అంది మీనాక్షి నవ్వుతూ. గ్రేట్ అండి అన్నాడు రిషి. నేను మీ జిమ్ లో కొన్ని చేంజెస్ చేస్తాను, ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడ్డానికి అని చెప్పింది. రిషి మీనాక్షి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అన్నీ చేంజ్ చేశాడు. ఓ మై గాడ్, ఇది నా సెంటరేనా? సూపర్, థ్యాంక్స్ మీనాక్షి గారు అని 2 చేతులు పట్టుకొని ఊపాడు. ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకు రిషి, నాకు తెలిసిన వర్క్ అంతే అంది. కానీ నేను మీకు డిస్కౌంట్ ఇవ్వను, మీ పెళ్లికి మంచి గిఫ్ట్ ఇస్తాను. మీ పెళ్ళయ్యాక మీ కపుల్కి మా జిమ్ లో లైఫ్ టైం కొంచెం డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు రిషి. అంత లేదు రిషి గారు, పెళ్ళయ్యాక కూడా జిమ్ కెందుకు అంది మీనాక్షి ఏదో అవినాష్ సాటిస్ఫాక్షన్ కోసం. తర్వాత అవసరం ఉండదనుకుంటా అంది. రిషి కూడా నవ్వాడు. ఈ మాత్రం సరిపోతుంది కదా రిషి గారు అని వెయిట్ చెక్ చేసుకుంది. అప్పటికి ఇప్పటికి బాగా మార్పు వచ్చింది కదా అని అడిగింది. ఒక మాట చెప్పనా మీనాక్షి గారు, ఒక మనిషి మనసుకు నచ్చితే మార్పెందుకు? మారితే ఎవరికైనా నచ్చుతారు కదా. మనల్ని మనలా చూసే వాళ్ళు దొరికితే అంతకు మించిన అదృష్టం ఉండదు ఈ జీవితానికి అన్నాడు రిషి. మీనాక్షి ఒక్క నిమిషం ఉలిక్కి పడింది. ఇదే మాట పార్థు బావ నాతో చాలాసార్లు చెప్పాడు. నాకే అర్థం కాలేదు. శ్రేయ దొరకడం తన అదృష్టమని కూడా అంటుంటాడు. అందులో అంత అర్థం ఉందా అనుకుంది. వర్క్ ప్రెషర్, జిమ్ ఎక్కువగా చేయడం వల్ల ఈసారి జిమ్ లోనే కింద పడిపోయింది. రిషికి భయం వేసి అవినాష్కి ఫోన్ చేశాడు. అవినాష్ వచ్చి చూసి, ఏంటి మీనాక్షి, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం లేదా? ఇంత వీక్ అయితే ఎలా చెప్పు అన్నాడు. అనుకోలేదు అవినాష్, నాకు తెలిసి జరగలేదు అంది మీనాక్షి. సరే సరే, ఇంట్లో చెప్పకు. ఇప్పటికే మీ బావ మా నాన్న నన్ను దోషలా చూస్తున్నారు. నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను అని. జీవితం అంతా అవన్నీ నువ్వు అలవాటు చేసుకోవాలి. ఇలా సుకుమారంగా ఉంటే ఎలా? వర్క్ టాలెంట్ కాదు, సెల్ఫ్ బ్యూటీ కూడా ఉండాలి అన్నాడు. అదేంటి అవినాష్, నేను అందంగా లేనా అని అడిగింది స్ట్రైట్ గా. సి మీనాక్షి, మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు అపురూపంగా అనిపించి ఉండొచ్చు. అంతే, వాళ్ళు నీ గురించి చెప్పినప్పుడు నువ్వు అప్సరసలా ఉంటావు అనుకున్నావేమో. అంత గొప్పగా ఉండవు. నీ కలర్, నీ హెయిర్, నీ స్ట్రక్చర్ ఏవి ఓ సూపర్ అనేంత ఉండవు అన్నాడు. అవినాష్, నీకు అటువంటి అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు మిస్ ఇండియాకి ట్రై చేస్తే బాగుంటుంది అంది మీనాక్షి. కోపంతో మీనాక్షి మీద చేయెత్తాడు అవినాష్. జిమ్ లో అలా జరిగేసరికి రిషి భయపడ్డాడు. చుట్టూ చూసి, థ్యాంక్ గాడ్ జిమ్ లో ఎవరూ లేరు, లేకుండే ఎంత పెద్ద గొడవ అయ్యేది అనుకున్నాడు. చూస్తున్నాడు కానీ వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వలేకపోయాడు. మౌనంగా ఉండిపోయింది మీనాక్షి. కొద్ది రోజుల తరువాత మీనాక్షి చాలా బాగా తయారైంది కానీ మౌనం తనని వెంటాడుతూనే ఉంది. వర్కౌట్స్ చేసి నడుస్తుండగా ఒకరు చేజార్చుకున్న డంబెల్ వచ్చి మీనాక్షి కాలికి తగలగానే మీనాక్షి కింద పడబోతుంటే రిషి వచ్చి పట్టుకోవడంలో అదుపు తప్పి ఒకరి మీద ఒకరు పడిపోయారు. మీనాక్షి కింద పడడంతో తలకి చిన్న గాయమై రక్తం కూడా వచ్చింది. డంబెల్ పడేసుకున్న వ్యక్తి కూడా వచ్చి సారీ అండి అనుకోకుండా అన్నాడు. మీనాక్షి చూసి ఇట్స్ ఓకే అని రిషి అవినాష్ కి ఫోన్ చేయకు అని చెప్పి నిదానంగా ఇంటికి వెళ్ళింది. వసంత మీనాక్షి కాలికి మర్దన చేస్తూ, నాన్న బాధపడతాను, మావయ్య ఇబ్బంది పడతాడో అని ఆలోచించకు, నీకు అని ఏదో చెప్పబోతే అత్త ఎక్కువగా ఆలోచించకు, టైం వస్తే ఏది మనల్ని ఆపదు అని చెప్పి పడుకుంది. రిషి మీనాక్షికి మెసేజ్ చేశాడు, ఎలా ఉన్నావు అని. దెబ్బలు నొప్పిగా ఉన్నాయి అని రిప్లై ఇచ్చి గుడ్ నైట్ అని మెసేజ్ చేసి పడుకుంది. ఉదయాన్నే వసంత వచ్చి మీనాక్షితో, నీ కోసం ఎవరో రిషి అంట వచ్చాడు అని చెప్పింది. మీనాక్షి వెంటనే అలాగే లేచొచ్చి చూసింది. మీరేంటిక్కడ, ఎలా వచ్చారు అని అడిగింది. అడ్రస్ నా దగ్గర ఇస్తారు కదా, ఫామ్ ఫిల్ చేసినప్పుడు కూర్చోండి అని కాల్ పట్టుకొని ట్రీట్మెంట్ చేసి విరిచేసరికి కాల్ సెట్ అయింది. థ్యాంక్స్ అంది మీనాక్షి. సారీ మీనాక్షి గారు, నిన్న మీరు వెళ్ళాక అవినాష్ గారికి చెప్పాను అన్నాడు. అప్పుడే అక్కడికి అవినాష్ వచ్చాడు. చూడు మీనాక్షి, నచ్చకపోతే ఇవన్నీ చేయను అని చెప్పు, అంతేకాని అన్నాడు కోపంగా. లేదు సార్, నిన్న అనుకోకుండా జరిగిన చిన్న యాక్సిడెంట్, నాకు దెబ్బ తగిలింది అని చేయి చూపించాడు రిషి.
మీనాక్షి మొహం వైపు చూసి ఇంకా ప్రెషప్ అవ్వలేదు. వాట్ ఎవర్, లెట్ స్టాప్ మీనాక్షి, ఇక తమరు ఏం చేయక్కర్లేదు, నాన్నకు చెప్తాను, ఇక వాళ్ళ ఇష్టమని వెళ్తూ వెనక్కి వచ్చి రిషితో ఆ ప్యాకేజీ క్యాన్సిల్, నాకు మీరు అమౌంట్ రిఫండ్ చేయాల్సిన అవసరం లేదు అని వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం మీనాక్షి జిమ్ కి వెళ్ళింది. జిమ్ లో ఎవరూ లేరు. రిషి సైడ్ కి ఉన్న సోఫాలో పడుకొని ఉన్నాడు. మీనాక్షి మెల్లిగా వెళ్లి రిషి చేయి పట్టుకుంది. రిషి ఒక్క ఉదుటున లేచి ఎందుకు వచ్చారు అని అడిగాడు. మీకోసం అంది మీనాక్షి. ఎందుకు మీనాక్షి గారు, ఇక మీకు ఏ కష్టం ఉండదు కదా, హాయిగా ఉండండి అన్నాడు. హాయిగా ఉండాలి అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని అడిగాడు రిషి. పూర్తి ధ్యాసగా నిర్భయంగా ఏ సంకోచం లేకుండా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నేను మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందామంది మీనాక్షి. అవినాష్ గారికి కాబోయే భార్య మీరు, నన్నని ఆగిపోయాడు రిషి. కాబోయే భార్య కాని అవినాష్ భార్యను కాదు. ఇంట్లో వాళ్ళు అనుకున్నారంతే. నీకిష్టమా కాదా? మీరు కాదంటే నేను అవినాష్ని పెళ్లి చేసుకుంటాను అనుకోకండి. చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, లేదంటే లేదు అంది మీనాక్షి గట్టిగా. అది మీనాక్షి గారు, మీలాంటి అమ్మాయి ఎవరికైనా నచ్చుతుంది అన్నాడు రిషి. అంత సీన్ నాకు లేదులే అంది మీనాక్షి. అయ్యయ్యో, మీరు అవినాష్ గారి మాటలు బాగా మనసుకు తీసుకున్నట్టున్నారు. మిమ్మల్ని చూడగానే ఎవరైనా పడిపోతారండి అన్నాడు రిషి. ఆహా అవునా అంది. ఎవరో కాదు, ఫస్ట్ లుక్ లోనే నేనే పడిపోయాను. అవినాష్ కల్లో మిమ్మల్ని గుర్తించలేదు అంతే అన్నాడు రిషి. నువ్వింకా ఆన్సర్ చేయలేదు రిషి అంది మీనాక్షి. ఈ టైంలో నా డెసిషన్ అవసరమా? ఇంటికి వెళ్ళండి, గొడవలొద్దు, వినడానికి చూడడానికి బాగోదు. నాకు ఈ జిమ్ తప్ప ఏమీ లేదు, ఇల్లు కూడా లేదు, నా అనేవాళ్ళు కూడా లేరు. వద్దండి, మీరు నాతో అడ్జస్ట్ కాలేరు అన్నాడు రిషి. బావా అని గట్టిగా పిలిచింది మీనాక్షి. అవునా రిషి, నీకేమీ లేదా అని అడిగాడు పార్థు నవ్వుతూ. రే పార్థు, నువ్వెలా అన్నాడు రిషి. ఈ రాక్షసి నా మరదలు, నువ్వు మొక్కిచ్చినప్పుడే విషయం అంతా చెప్పింది, అందుకే తను పిలిచే వరకు రాలేదు. చెప్పరా, నా బంగారు మీనుని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. రిషి నవ్వుతూ తలదించుకున్నాడు. రే మీను, వీడికి చాలా సార్లు చెప్పాన్రా, వీళ్ళ పేరెంట్స్ పోవడం నీకు అవార్డు రావడం ఒకేసారి జరిగింది, అందుకే నీ ఫంక్షన్ కి రాలేదు అన్నాడు పార్థు. నేనే మీ ఇద్దరికి ఒక మీటింగ్ వేసుంటే కదా ఇంకోలా ఉండేది. ఓకే, పైన ఎలా రాస్తే అలా జరుగుతుంది అని మా అత్త చెప్పేది, ఈ రోజు చూస్తున్నాను అన్నాడు. అలా కాదు పార్థు, అది అన్నాడు రిషి. ఏమో, నా మీను అందరికీ అర్థమయ్యేలా చెప్తాను అందిరా. ఇంటికి వెళ్దామని తీసుకొని వెళ్ళాడు. పార్థు ఇద్దరిని ఇంటికి తీసుకొని వెళ్లేసరికి రత్నాకర్, సరోజ పెళ్లి పత్రికలు సెలెక్ట్ చేయమని వచ్చి కూర్చున్నారు. అవినాష్ సెలెక్ట్ చేసి ఒక 2 శాంపిల్స్ పట్టుకొని ఉన్నాడు. ఇలా జరుగుతుంది అని ఊహించలేదు, క్షమించండి, ఈ పెళ్లి జరగదు అని చెప్పింది మీనాక్షి. అందరూ ఆశ్చర్యపోయారు. అవినాష్ లేచి స్టాప్ ఇట్ మీనాక్షి, ఏం వద్దన్నాను కదా, ఇప్పుడు ఎందుకు నన్ను వినల్ని చేస్తావు అందరి దృష్టిలో. థ్యాంక్స్ అవినాష్, నువ్వేంటో నువ్వు చెప్పేశావు, ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు నువ్వు నచ్చలేదు అంది. ఓకే, ఐఎమ్ సారీ, పెళ్లి చేసుకుందామన్నాడు అవినాష్. అయ్యయ్యో వద్దండి, మీకోసం పుట్టిన అమ్మాయి ఉంటుంది, వెళ్ళి వెతుక్కోండి. చూడు అవినాష్, నేనేమీ బాధపడలేదు, అలా అని సంతోషం కూడా పడట్లేదు. నేను అందరి అమ్మాయిల్లాగానే పెళ్లి గురించి కలలు కన్నాను, తల్లిదండ్రులు చెప్పినట్టు ఉండాలి అనుకున్నాను. పెళ్ళంటే ఇద్దరి మనుషులు, 2 కుటుంబాల కలయిక, అంతకు మించి 2 మనసుల కలయిక. ఇక్కడ మన మనసులు కలవలేదు. నీతో ఎన్నోసార్లు మాట్లాడాలని ప్రయత్నం చేశాను, నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ప్రతి ఆడపిల్ల అత్తవారింట్లో కష్టం అత్తతోనో, ఆడపడుచుతోనో, తోటికోడలతోనో వస్తే భర్తకు చెప్పుకుంటుంది. ఇక్కడ అందరూ నన్ను అర్థం చేసుకున్నారు, ఒక్క నువ్వు తప్ప. నేను మీ పేరెంట్స్ తో కాదు కదా బతికేది, ఒక గదిలో కేవలం మనం మాత్రమే ఉన్నప్పుడు అని తలుచుకున్న ప్రతిసారి నాకు భయం వేసింది. నీతో కారులో రావడం కూడా నాకు భయం వేసింది. నువ్వే రోజు నన్ను ప్రేమగా పలకరించలేదు. నా శరీరానికి దెబ్బ తగిలితే నన్ను నిందించావు. నన్నే చూడనప్పుడు నా మనసు చూసే టైం నీకు లేదు. నేనేమీ నువ్వు తప్పు చేశావని చెప్పడం లేదు, ఇంకొకరితో పోల్చడం నాకు నచ్చలేదు. మా అమ్మకు ఇబ్బంది అయితే మా నాన్నకు చెప్పుకుంటుంది, మా అత్త శ్రేయక్క కూడా అంతే, తమ జీవిత భాగస్వాములకే చెప్పుకుంటుంది.
అనుకుంటున్నారు. నేను కూడా నీకు చెప్పాలి అనుకున్నా నా గురించి. నువ్వు ఆలోచించలేదు. నీ దృష్టిలో అమ్మాయి అందం మాత్రమే కనిపిస్తుంది. నాకు తెలిసి డబ్బులు లేక ఆగిపోయిన పెళ్లిళ్ళు చూశాను, కానీ అందం లేక ఆగిపోయింది మనదే అనుకుంటా. ఒక అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు డబ్బు, ఉద్యోగంతో పాటు అందం కూడా చూస్తారు, కాదనను. డబ్బులు చూసి చేసుకునే పెళ్లిళ్ళు ఎక్కువగా చూశాను నేను. కానీ చూపులలోనే అమ్మాయి అందంగా లేదని వెళ్లిపోయిన సంబంధం గురించి ఏ ఇంట్లో డిస్కషన్ చేసుకోరు. ఒక అమ్మాయిని నిలబెట్టి ఎత్తు, బరువు, రంగు చూసి నచ్చలేదు అని వెళ్లిపోతే ఆ తల్లిదండ్రులు బాధపడరు. ఎందుకంటే పోనీలే, పెళ్లికి ముందే చెప్పేశాడు, అందగాడు కాకపోయినా అర్థం చేసుకునే వాళ్ళు వస్తే చాలు అని సరిపెట్టుకుంటారు. పెళ్లి పేరుతో అమ్మాయిని అందం, ఆకర్షణ లేదని పోస్ట్ మార్టం చేస్తే ఏ అమ్మాయి సహించదు, సరికదా? ఎక్కువ రోజులు కూడా భరించదు. అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్పాను. ఇంకో విషయం చెప్పనా? ఇంట్లో అందరికీ నువ్వు ఇష్టమే, కానీ నువ్వు చేసిన పొరపాటు ఎవ్వరికీ నచ్చలేదు. నీ మాటకు మేమంతా విలువిచ్చాం, దాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఏమీ తెలియని మా అత్త కళ్ళల్లో రోజు నీ వల్ల కన్నీళ్లు చూశాను. మా అక్క, బావతో పాటు ఈ ఇంట్లో ఎవ్వరూ నిద్రపోవడం లేదు. అందరూ నిద్రలేని రాత్రుళ్లే గడిపారు. అందుకే అమ్మ, నాన్నలను ఇక్కడికి రావద్దు అని చెప్పాను. వాళ్ళు చూసి తట్టుకోలేరు కాబట్టి. ఫైనల్లీ అవినాష్ ఈ పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యాయి. మీరు ఇంకో సంబంధం చూసుకోండి. తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి చెక్ మీద సైన్ చేసి బ్లాంక్ చెక్ ఇచ్చింది. ఇది మీరు నా మీద వెచ్చించిన టైంకి దానిని నేను ఇంత అని చెప్పలేను, మీరే ఫీల్ చేసుకోండి అని చెప్పింది. రత్నాకర్ గట్టిగా క్లాప్స్ కొట్టి, సూపర్ రా మీను. సుబ్బు, మా మీను తెలివితేటలు కల పిల్ల అంటే ఏంటో అనుకున్నాను. నా కళ్ళు కూడా తెరిపించావు తల్లి. నా కొడుకు లోపాన్ని చిన్నగా, మెత్తగా చాలా బాగా చెప్పావు. వాడి అభిప్రాయానికి విలువిచ్చాను. ఇప్పుడు నీ అభిప్రాయం కూడా నేను గౌరవిస్తున్నాను. నా బ్యాడ్ లక్, కూతుర్లా చూసుకునే కోడలు మిస్ అయింది. నో ప్రాబ్లం, మనం ఫ్రెండ్స్ గా ఉంటాం కాబట్టి ఎప్పట్లాగానే చనువుంటుంది. గాడ్ బ్లెస్ యూ బేబీ అని మీనాక్షి తల మీద చేయి వేసి చెప్పాడు. మీనాక్షి సరోజ వైపు చూసి సారీ ఆంటీ అంది. పర్లేదు పిచ్చి పిల్ల, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కష్టం, సుఖం పంచుకోవడానికి భర్త కావాలి, తరువాతనే ఎవరైనా అంది సరోజ. అవినాష్ ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత రిషి, మీనాక్షిల కళ్యాణం సింపుల్ గా చేసుకుని డబ్బులు పేద పిల్లలకు చదువుకు విరాళంగా ఇచ్చారు. కంగ్రాట్స్ రా మీను అని శ్రేయ హత్తుకుంది. అంతా నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే అంది మీనాక్షి. నేనొక సంగతి చెప్పనా? మీ బావ రిషినే ఇదంతా చేశారు అంది శ్రేయ. ఏంటి, రిషినా అంది. హా మీను, రిషి నిన్ను అప్పట్లో లవ్ చేశాడంట. అప్పటికి నువ్వు చిన్న పిల్లవు, చదువుకుంటున్నావు, నిదానంగా చూద్దాం అనుకున్నాడు. రిషి పేరెంట్స్ చనిపోవడం వల్ల రిషి జాబ్ వదిలేసి ఇలా అజ్ఞాతంలో ఉండిపోయాడు. నిన్ను చూసినా మౌనంగా ఉన్నాడు. రిషిది నిజమైన ప్రేమ కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరిని కలిపింది. మీ బావకి నువ్వు ఇలా అయిపోవడం ఇష్టం లేదు. నువ్వు అనకపోయినా మీ బావ ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేవాడు. నువ్వు రిషి గురించి చెప్పడం మా ప్రాణాలు లేచి వచ్చాయి. కానీ నువ్వు బ్లాంక్ చెక్ అవినాష్ కి ఇచ్చావు చూడు, నేనెంత సంతోషించానో. మాటలు సరిపోవు, నేనే ఇద్దామనుకున్నా. నువ్వు భలే చేశావని మెచ్చుకుంది శ్రేయ. రిషి, మీనాక్షిల మొదటి రాత్రి. ఏంటి మీను డల్ గా ఉన్నావని అడిగాడు రిషి. నాకెందుకు చెప్పలేదు నీ లవ్ ని అంది మీనాక్షి. అక్క అంతా చెప్పింది అంది. ఏంటి చెప్పేసిందా వదినా? ఎంత పని చేశావు? నిన్ను చూడ్డానికి నేను మీ కాలేజీ చుట్టూ తిరిగింది కూడానా అన్నాడు రిషి. ఈడియట్, నన్ను లవ్ చేసి నాకు చెప్పవా అని రిషిని కొట్టడానికి వచ్చింది. మీను మీను ఇది కొట్టుకునే సమయం కాదనుకుంటా అన్నాడు రిషి నవ్వుతూ. ఒకవేళ ఇంకేదైనా జరుగుంటే అంది మీనాక్షి. మీ బావ ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, మనకు కావాల్సింది ముందే ఆ పైవాడు ఇచ్చుంటాడు, దాన్ని మనం గుర్తించము అని. అందుకే ఈ అపురూపమైన అపరంజి బొమ్మను నాకు కానుకగా ఇచ్చాడు అని మీనుని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఉదయం శ్రేయ నవ్వుతూ వచ్చి, రే మీను, అవినాష్ కి పెళ్లి కుదిరిందంట అంది. అవునా, ఎవరో ఆ మిస్ ఇండియా అంది మీనాక్షి. మన జిమ్ కి రమ్మని చెప్పు వదినా, మీను ప్యాకేజీ ఇచ్చేస్తాను అన్నాడు రిషి నవ్వుతూ. మీనాక్షి, శ్రేయ, పార్దు కూడా నవ్వారు. పిల్లల మాటలు అర్థం కాకపోయినా పెద్దలు పిల్లల నవ్వులు చూసి ముచ్చట పడిపోయారు. అప్పుడే అక్కడికి రత్నాకర్, సరోజ వచ్చారు. చూడు మీను, ఇవన్నీ నీ కోసమే కొన్నాను. నా కోడలైన రోజు ఇద్దామనుకున్నాను, కానీ పర్లేదు
తీసుకోమ్మా, రిషి కూడా నా కొడుకే, మాకింకో కొడుకునిచ్చావు అనుకుంటా అని బట్టలు పెట్టింది సరోజ. రిషి తన జిమ్ లో ఒక కొటేషన్ రాయించాడు. అమ్మాయి మనసు అపురూపమైనది, దానిని ప్రేమించండి, హైట్ వెయిట్ కలర్ తో కొలవకండి, వారిని ఇంకొకరితో ఎప్పటికీ పోల్చకండి. అది చూసిన మీనాక్షి సూపర్ రిషి, చాలా బాగుంది అంది. ఈ కొటేషన్ నీ వల్లే వచ్చింది మీను అన్నాడు రిషి. థ్యాంక్స్ రిషి, ఐ లవ్ యూ అని హత్తుకుంది మీనాక్షి. సమాప్తం.